వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ మాతగ్ని రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని, మహాబగల్ అఘోరతంత్రి గురువు గారు. నమస్కారం గురువు గారు. మహాదేవ గురుగారు, తంత్ర విద్యలో కూడా మీరు ప్రాచుర్యం పొంది ఎంతో మంచి అవార్డు అని చెప్పాలి, మా భాషలో మేము చెప్పాలి అంటే కూడా. సో అంత నిష్ణాతులు మీరు తంత్ర విద్యలో కూడా. అలాగే మనము ఇప్పుడు ఎలానో మనకి పితృపక్షాలు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అమావాస్య, మహాలయ అమావాస్య దగ్గరలో ఉంది. అసలు ప్రతి ఒక్కరూ కూడా ఈ పితృపక్షాలని, ఈ మహాలయ అమావాస్యని ఏ విధంగా వినియోగించుకోవాలనుకుంటారు? ఎందుకంటే పితృపక్షాల్లో మనకి జనరల్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దానికి రీజన్ కర్మ సరిగ్గా చేయకపోయినా, పితృ దోషాలు ఉన్నా కూడా ఇలాంటివన్నీ కూడా మనము అనుభవిస్తూ ఉండాలి. సో దానికి పరిహారం చేసుకునేదే ఈ పితృపక్షాలు అని చెప్పి మీరేమంటారు? వాస్తవమేమ్మా. మనకేంటి ఈ పితృదోషాలు ప్రారంభం చేసింది ఎవరు అసలు మన శాస్త్ర విధిలో? ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఏమన్నా మీకు ఐడియా ఉందా? లేదండి. లేదా? మహాభారతంలో కర్ణుడి పేరు విన్నారా? అవునండి. కర్ణుల వారు ఈ పితృపక్షాలను ప్రారంభం చేశారు. ఈ పితృపక్షాలను ప్రారంభం చేసింది ఎలా అంటే, తన కళ్ళ ముందు ఒక వృద్ధుడు చనిపోయాడు. ఆయనకు దహన కార్యక్రమాలు చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. అప్పుడు ఎప్పుడైంది ఇది? భాద్రపద మాస శుద్ధ చతుర్దశి రోజున ఆ వృద్ధుడు కాష్టం చేశారు. అప్పటి నుంచి తనకి యథావిధిగా కార్యక్రమాలు ఆచరిస్తూ ఈ పితృపక్షాల్లో ఆఖరికి తనకి చేసే ఈ 11 రోజుల దినకర్మ పూర్తి అయిపోయిన తర్వాత తెల్లారి తనకు తెలిసిన వాళ్ళందరూ ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి శ్రాద్ధ పిండాలు పెట్టారు. పెట్టినప్పటి నుంచి దానికి ఏంటి అని అంటే, బ్రహ్మ దానికి ఎంతో ముగ్ధుడయ్యి ప్రత్యక్షమయ్యి కర్ణుడి దగ్గర, నాయన నువ్వు చేసిన పని అత్యంత అద్భుతమైనటువంటి శక్తికరమైనటువంటిది. ఇది ఎవరైతే ఆచరిస్తారో వారికి వంశంలో కూడా ఎప్పుడు ఎటువంటి దోషాలు కూడా ఉండవు అని చెప్పేసేసని ఒక వరం ఇచ్చి, అప్పుడు బ్రహ్మ తన స్వయంగా పితృదోష నివారణ కోసమై కూడా ఒక శ్లోకాన్ని కూడా రచయించారు. అది ప్రతి రోజైనా, ప్రతి అమావాస్య రోజైనా ఉదయం పూట ఎప్పుడైతే దాన్ని మనం చదువుతూ ఉంటామో ఆ ఇంట్లో ఎటువంటి పితృశాపము పితృదోషము రెండు వేరు వేరు తల్లి. పితృదోషం వేరు, పితృశాపం వేరు. ఇవి రెండు మనకు వేరు వేరు వాస్తవానికి. కాకపోతే కొంతమంది చూపించడంలో రెండు ఒక్కటే అని చెప్పి చూపిస్తున్నారు, కానీ అది వేరు ఇది వేరు. అయితే ఈ సందర్భంలో కర్ణుడు అనేటువంటి వాడు ఈ ఆచరణ మొత్తం చేసిన తర్వాత ఇదొకటి మనకు ఒక సిద్ధాంతాన్ని పెట్టారు. ఏంటి? ఇప్పుడు మనం ఉన్నాము, మనకు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు, ఆఖరికి మనకు విద్య నేర్పించిన గురువుకి కూడా ఈ పితృపక్షాల్లో మనము కార్యక్రమం ఆచరించవచ్చు అనేటువంటిది శాస్త్రమే ఉంది. వాస్తవానికి ఏంటి, ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా మరణిస్తే మనకు 3 రోజులు లేదా 11 రోజులు సూతకము అనేటువంటిది, అంటే చుట్టూ అని అంటారు ఇంకో భాషలో, ఈ సూతకాన్ని ఆచరిస్తారు. కానీ అసలైన ధర్మం ఏంటి? మనకు విద్య నేర్పించిన వాడు, మనకు ఏ పరంగా గురువు ఉన్నా కూడా ఆ గురువు మరణించినప్పుడు కూడా 3 రోజులు మనకు సూతకం ఉన్నట్టే. 3 రోజులు మనకు ఖచ్చితంగా సూతకం ఉన్నట్టే. ఇది నేననే కాదు, బ్రాహ్మణుల్లో ఎవ్వరిని అడిగినా చెప్తారు, విద్యావంతులైన వారు ఖచ్చితంగా చెప్పేస్తారు 3 రోజుల పాటుగా ఉండాలి అనేటువంటిది. అందుకోసము ఈ పితృకర్మల్లో దాన్ని మనకు కర్ణుడు తీసుకొని వచ్చి చూపించిన తర్వాత దీనికి ఒక పేరు పెట్టారు. ఏమని? మహాలయ పక్షము. వాస్తవానికి మనము దేవతామూర్తులకు చేసే మాసాలు ఎన్నో ఉన్నాయి. మన ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడే ఆ రోజు ఆ తిథి అనేటువంటిది మనం ప్రతి నెల చేసుకుంటాం, లేదా ప్రతి సంవత్సరాన్ని ఆచరిస్తూ వస్తూ ఉంటాం. అవునా తల్లి? అయితే ఈ పరంగా ఏంటి అనంటే, ఈ మహాలయ పక్షము ఎప్పుడు నేను చేసింది భాద్రపద మాస కృష్ణపక్షం పాడ్యమి రోజు కాబట్టి అప్పటి నుంచి అమావాస్య వరకు ఇది మహాలయ పక్షం కింద బ్రహ్మదేవుడు కర్ణుడు కలిసి నిర్ధారించారు. అందుకోసమే ఈ యొక్క పక్షములో పాడ్యమి నుంచి అమావాస్యకు చాలా మంది ఇప్పుడు ఏంటంటే మహాలయ అమావాస్య అని చెప్పి చూపిస్తున్నారు, కానీ ఈ 15 రోజులు ప్రతి ఒక్కటి మనకు ఎంతో ముఖ్యమైంది.
అమావాస్య రోజు ఏంటంటే పితృదేవతల రూపంలో ఉంటారు కాబట్టి అది ఇంటి వాళ్ళ దోషం పోవడానికి కోసము శరీరత్వంలో ఉండే ఇంటి ఎవరో మనకు తెలిసి తెలియక మరణించిన వాళ్ళు ఉంటారు. తాతల ముత్తాతలకు కూడా వాస్తవానికి ఏంటి శాస్త్ర ప్రకారంగా 3 పిండాలు పెట్టాలి. కానీ మనకు మహాలయ పక్షంలో కానివ్వండి, మోక్షనారాయణ బలిలో కానివ్వండి 32 నుంచి మొదలుకొని 79 పిండాల వరకు వస్తాయి. అంటే ప్రతి ఒక్కరిని కూడా తలుచుకుంటాం, ప్రతి ఒక్కరిని మనకు తెలిసి తెలియక మన పూర్వీకుల దగ్గర నుంచి పెట్టుకుంటా రావాల్సి వస్తుంది. ఇందులో ఇంకొకటి ఏంటి, వీళ్ళతో పాటు మనకు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఎవరు చదువు చెప్పిన టీచర్స్ ఎంతమంది అయినా, కొంతమందికి విద్య నేర్పించిన వాడు ఒక్కడే గురువు అవుతాడా? కాదు. మన జీవితాధారాన్ని ఎలా నడపాలో చూపించిన వ్యక్తి గురువే అవుతాడు. అవునా? ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఒక యాంకర్ గా ఉన్నారు, మిమ్మల్ని యాంకర్ గా తయారు చేసిన వాళ్ళు ఒక గురువు. అతను అలా ఎంతమంది ఉంటారో వాళ్ళందరూ తెలిసి తెలవక మరణించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళను కూడా ఇందులో జమ చేసి పెట్టవచ్చు. ఎందుకనంటే వాళ్ళ వంశీకులు ఎవరైనా చేశారో చెయ్యలేదో అది తర్వాత విషయం. వాళ్ళతో పాటు మనం కూడా ఆచరిస్తే ఏమవుతుంది అని అంటే దానికి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది ఆత్మ అనేది ఎటువంటి ఘోష లేకుండా నరకంలో స్వచ్ఛంగా ఉంటది. ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్నటువంటి కలియుగంలో మనకి ఎలా ఉందంటే తల్లి, ఎవరైనా మరణించిన తర్వాత 11 రోజులు పూర్తయిపోయిన తర్వాత మొదటి మాసం వచ్చేటువంటి తిథి ఏదైతే ఉంటుందో దాన్ని భద్రాచలమో కాశీనో ఏదో ఇంకో ప్రధానమైనటువంటి దేవాలయాలను తీసుకొని నదీ తీరం దగ్గరికి వెళ్ళి 11 నెలల పాటు ఒకేసారి పెట్టేసేసి చేస్తున్నారు. అవునండి, అలా చేయొద్దా? ఇప్పుడు మీరున్నారు తల్లి, మీ ముందు ఒక 10 కిలోల భోజనాన్ని పెడితే తినగలుగుతారు? లేదు. ఎందుకు తినలేరు? అంత లేదు కాబట్టి. అంత లేదు. అవునా? అసలు వాస్తవానికి ఒక మనిషి మరణించిన తర్వాత స్త్రీలో గర్భవతి చెందినప్పుడు పిండం ఏ రకంగా ఉంటది తల్లి? ముద్దలాగా పిండం లెక్కనే ఉంటది గర్భవతి అయినప్పుడు. ఒక మనిషి మరణించిన తర్వాత కూడా అదే పిండంగానే ఉంటాడు. ఈ 11 నెలల మాసికం ఎందుకు పెట్టాలి అని అంటే, ఆ మనిషి మరణించిన తర్వాత సంవత్సరం పాటు భూలోకంలోనే ఉంచుతారు యముల వారు, పైకి తీసుకొని వెళ్ళరు. అది మనకు గరుడ పురాణంలో స్వచ్ఛంగా మనకు నిమగ్నమై ఉంది. అవునా? అయితే ఆ యొక్క సందర్భంలో ఆ యముల వారు ఆత్మని ఇక్కడ ఎందుకు ఉంచారు అని అంటే, నువ్వు ఎలాగో ఇంట్లో వీడిని కన్నావు, వీడికి ఎన్నో చేశావు, వాడి నీకేం చేస్తున్నాడో చూడు ఫస్ట్ అని అంటారు. అన్న తర్వాత ప్రతి నెల జరిగే మాసికము సరిగ్గా పెడుతున్నారా పెట్టట్లేదా, అసలు ఏంటిది అని చెప్పి చూస్తారు. ఇతను ఎప్పుడైతే పరిపూర్ణ మాసికాలు పెట్టలేదనుకోండి, మీరు గరుడ పురాణంలో వినే ఉంటారు, అక్కడ ఉండేటువంటి కాకులకు ముక్కు అనేది ఇనుములతో ఉంటది, అక్కడ ఉండే ముళ్ళ చెట్లు కూడా ఇనుములతో ఉంటది. వాటిల్లో నుంచి ఆత్మను లాక్కపోతూ వైతరి నది పేరు ఎప్పుడైనా విన్నారా? అది ఎలా ఉంటది? నీరు, మన రక్తము, చీము మొత్తం ఒక రకమైన వాసన, దాంట్లో నుంచి ఆత్మను లాక్కుంట తీసుకుపోయి నానా చిత్రహింసలు చేస్తారు. అందుకోసము మనిషికి పితృదోషం అనేటువంటిది ప్రారంభం అవుతుంది. ఎప్పుడైతే తిథి కర్మలు మనం సరిగ్గా ఆచరించామో అది పైనుండేటువంటి వాడికి చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ ఆత్మ ఘోష అవుతూ ఉంటే వీడికి పితృదోషం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అందుకోసమే ఎప్పుడైనా సరే మనం పితృ యొక్క కర్మలు ఖచ్చితంగా ఆచరించాలి అనేటువంటిది. ఈ పితృకర్మలను నిత్యంగా ఆచరించే వాళ్ళు ఈ మహాలయ పక్షంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఎవరైతే దాన్ని ఆచరిస్తారో అక్కడ ఉండేటువంటి ఆత్మఘోషలు ఏవైతే ఉంటాయో అవి తగ్గుతూ ఉంటాయి. అయితే మహాలయ పక్షం రోజు ఇదొక్కటే ఆచరించాలంటే మొదలేంటి అంటే, తెల్లవారిన తర్వాత మనం దేవతారాధన చేసిన తర్వాత పితృతర్పణాలు వదలాలి. ఎలా? నల్ల నువ్వులు తీసుకొని సూర్యుడికి నమస్కరించుకొని వాళ్ళ పూర్వీకులందరిలో పేర్లు చెప్పుకుంటూ ఒక పళ్ళెంలో నల్ల నువ్వులను నీళ్లతో ఉదకం వదలాలి. అంటే అది కుడి చేయి ఎడం చేయి అనేది కుడి చేయి తల్లి, కుడి చెయ్యి ఇలా బొటన వేలు ఈ విధంగా పెట్టేసి వాళ్ళ పేరు ఒక్కొక్క పేరు చెప్పుకుంటూ తర్పణాలు వదలాలి. తర్పణం వదిలిన తర్వాత చేసే క్రతువులు మళ్ళీ యథావిధిగా ఆచరించుకోవచ్చు. ఆచరించి ఇప్పుడు కొంతమంది ఉన్నారు, డబ్బులున్న వాళ్ళైతే అన్ని పూజలు చేసుకుంటారు తల్లి. మరి డబ్బు లేని వారు ఏం చేయాలి? ఈ పితృతర్పణాలు వదిలి కనీసం ఒక 2కో 3కో కడుపు నిండా భోజనం పెడితే చాలా అమావాస్య రోజు. ఆ భోజనం పెడితే ఏమవుతుంది అంటే, వీళ్ళ యొక్క రూపంలో వాళ్ళ శరీరంలో ఆ యొక్క ఆత్మ చేరి వారి వంశంలో ఉండేటువంటి యొక్క దోషాన్ని తీసేస్తుంది, పితృదోషాన్ని.
ఇలా ఖచ్చితంగా మహాలయ పక్షంలో గనక ఎవరైతే ఆచరిస్తారో వారికి పరిపూర్ణత అనేటువంటి అనుగ్రహం దక్కి పితృ యొక్క అనుగ్రహం దొరికి ఆ వంశానికి ఎటువంటి నష్టం లేకుండా ఉత్తేజవంతంగా వాళ్ళ వంశము దిరధిల్లుతూ ఉంటది తల్లి. చాలా చక్కగా తెలియజేశారండి దాని ఒక గొప్పతనం గురించి. పితృ బాధలు, వాళ్ళు పడే బాధలు ఒకసారి అందరికీ గుర్తు చేసి అలాంటిది పడకుండా ఉండాలి. అలాంటి బాధల వల్ల మనకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. వాటి నుంచి తట్టుకునేటట్టుగా మనం ఇలాంటి పితృపక్షాలు పాటించినట్లయితే అంతా మంచి జరుగుతుందన్న విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. మహాదేవ.